అందరికీ నమస్తే. మనం యూటీఎఫ్ నాయకులతో ఉన్నాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఈ పరిస్థితి ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిందా, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచిందా, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? సార్ వివరించండి. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి దయనీయంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రభుత్వ విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఒక రకంగా నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రైవేటు విద్యా వ్యాపారం పెరిగింది. ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల సంఖ్య పెరిగిన తర్వాత ఆ వ్యాపారం లాభసాటిగా మారి ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు మొదలైంది. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గారు కేజీ టు పీజీ విద్యా వ్యవస్థను తీసుకొస్తామని ప్రభుత్వ నినాదంతో ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ సమానమైన విద్య అందిస్తామంటే కామన్ స్కూల్ వ్యవస్థ వస్తుందని చెప్పి ఆశపడ్డాం. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఆశ నిరాశగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏమాత్రం మార్పు రాలేదు, పైగా మరింత దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ల కాలంలో కేవలం 2017లో మాత్రమే ఒక్కసారి 8792 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది. ఆనాటికి 16,600 ఖాళీలు ఉండే, సగం మాత్రమే భర్తీ అయింది. మళ్ళీ ఇవాళ చూసుకుంటే 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చూసినా ఉపాధ్యాయులు ఎక్కువయ్యారు, పిల్లలు తక్కువయ్యారు అనే మాట మాట్లాడుతున్నారు. కానీ అవసరమైన చోట ఉపాధ్యాయులు లేరు, పిల్లలు లేని చోట ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళని సర్దుబాటు చేద్దామనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదు. ఆ రకంగా ప్రభుత్వం ఒక రకంగా ఈరోజు రాష్ట్రంలో 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 30,000 పాఠశాలలో 18,500 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూళ్ళలో దాదాపు 14,000 పాఠశాలలు జీరో ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలు నడుస్తున్నాయి. 5,600 పాఠశాలల్లో సింగిల్ టీచర్ స్కూల్స్గా నడుస్తూ ఉన్నాయి. ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి సార్? ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలు ఉన్నాయి, ఉపాధ్యాయులు లేరు. పిల్లలు ఉన్నారు, సర్దుబాటు చేసి వేరే స్కూల్ నుంచి వర్క్ అడ్జస్ట్మెంట్ తోటో ఇంకో రకంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1200 స్కూళ్ళలో అసలు జీరో స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య చెప్పారు, అన్ని పాఠశాలలో టీచర్లు ఉండేట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చేస్తే సంతోషం. ఎందుకంటే ఒక ఊళ్ళో పిల్లలుండి బడున్న తర్వాత ఉపాధ్యాయులు లేకపోతే ఆ పిల్లలు చదువుకోవడానికి అనివార్యంగా పక్క ఊరికి పోవాలో లేదా ప్రైవేట్ స్కూల్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా చదువుకునే అవకాశం కల్పించారు. అట్లాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఇస్తున్నారు. నేమనేది ఏంటంటే తరగతులను బట్టి ఉపాధ్యాయులు ఇవ్వండి. పిల్లల సంఖ్య అవసరమైతే కొన్ని స్కూల్స్ని తగ్గించినా పర్వాలేదు. 40 మంది పిల్లలకి 1:30 30 మంది పిల్లలకు టీచర్ అనేటువంటి లెక్క చెప్తా ఉన్నారు. అది యూపీఎస్ లెవెల్ వరకు, హై స్కూలా లేకపోతే ప్రైమరీ స్కూల్లో 1:30, యూపీ లెవెల్లో 1:35, హై స్కూల్ కానీ యూపీఎస్ కానీ 1:35 ఉంటుంది. అయితే ఈ రేషియో ఏమవుతుందంటే ఈరోజు ఇప్పుడు మొత్తం బడిలో ఉన్నటువంటి పిల్లలందరినీ కలిపి ఆ పిల్లలందరికీ కలిపి లెక్కేసి 1:30 రేషియో తీస్తున్నారు. అది అశాస్త్రీయం. ఎందుకంటే క్లాస్ వైజ్గా చూడాలి. ఇప్పుడు క్లాసులు ప్రైమరీ స్కూల్లో ఉదాహరణకి 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. 5 తరగతులు 18 సబ్జెక్టులు బోధించాలి. కాబట్టి 5 తరగతులు బోధించడానికి కనీసం 5 టీచర్లు అన్నా ఉండాలి కదా. 5 టీచర్లు ఉండాలంటే మరి 10 మంది పిల్లలకి 5 టీచర్లు అని మేము అట్లా అంటలేదు. 10 మంది పిల్లలకే స్కూల్ పెట్టాలని మేము అంటలేదు. కానీ కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ఒక మంచి స్కూల్ పెట్టి మీరు 5 టీచర్లు ఉండే విధంగా, 5 క్లాసులకు 5 టీచర్లు ఉండే విధంగా పెడితే 100 మంది పిల్లలు వస్తారు. ఇవాళ కేరళలో అదే ఉంది. కేరళలో కనీసం 40 లోపు పిల్లలు ఉండే, ప్రతి స్కూల్లో 40 మంది కంటే పైనే పిల్లలు ఉంటారు. కేరళ మోడల్ చెప్పండి. ఇవాళ కేరళలో చూసుకున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు అధికంగా ఉంది. అక్కడ దాదాపు 80% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కేరళలో ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. దానికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల నియామకాలు జరిగిపోతాయి. పాఠశాల ప్రారంభం అవుతుంది అంటే ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అనేదే ఉండదు. ఎవరైనా టీచర్ జూన్లో రిటైర్ కావాల్సి ఉంటే మేలోనే జూన్ జీతం ఇచ్చి రిటైర్ చేసి ఆ పోస్ట్ ఫిలప్ చేస్తారు. లేదు జూన్ తర్వాత ఎవరైనా రిటైర్ కావాల్సిన వాళ్ళు ఉంటే ఆ సంవత్సరం చివరిదాకా వాళ్ళని కొనసాగించి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తారు. అట్లాగే ముందుగానే రిక్రూట్మెంట్ పెట్టి అడ్వాన్స్గా టీచర్స్ని సెలెక్ట్ చేసి పెట్టి ఎప్పుడు ఎక్కడ ఖాళీ వస్తే అక్కడ ఆ టీచర్ని రిక్రూట్ చేసుకునే విధంగా చేస్తున్నారు. అది ఒక అంశం. రెండోది సమాజ భాగస్వామ్యం. అక్కడ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి
పాఠశాలకు పిల్లల్ని తీసుకొచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడం వరకు అన్నిట్లో కూడా సమాజ భాగస్వామ్యంతో నడుస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే లాస్ట్ 10 yearsలో 10 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ వైపు వచ్చారు. చిత్రం ఏంటంటే మన దగ్గర గత సంవత్సరం 2.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు పోయారు మన దగ్గర. కానీ అక్కడేమో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేరళలో ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి రావడానికి కారణం, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడానికి కారణం కేవలం ఇంగ్లీష్ మీడియం అయినా కారణం, ఇంకేమైనా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన సమస్యలు? ఇంగ్లీష్ మీడియం కారణంగానే కాదు. ఇంగ్లీష్ మీడియం అనేది ఒక అంశమే కావచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియం ఒక్కటే కారణం కాదు. మౌలిక వసతులు కానీ, కమ్యూనిటీకి ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం కలిగించడం కానీ, ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయటం కానీ, పర్యవేక్షణ వ్యవస్థ కానీ, ఉపాధ్యాయుల జవాబుదారీతనం, ఇవన్నీ కూడా కారణం. ఇక్కడ ఆ అంశాలన్నీ లోపిస్తూ ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ సరి చేసుకోగలిగితే మన దగ్గర కూడా విద్యారంగం బాగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ వైపుగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మౌలిక వసతుల కల్పన కోసం మనవరు మనబడి పెట్టారు. 7,289 కోట్లతోటి అన్ని పాఠశాలకి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరి ఉన్నటువంటి 26,087 పాఠశాలకి కేవలం 1,200 పాఠశాలలు మాత్రమే ఎన్నికల్లోపు, అసెంబ్లీ ఎన్నికల్లోపు ప్రారంభించేసి అదే అయిపోయిందనే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు మనవరు మనబడి మళ్ళీ అమ్మ ఆదర్శ పాఠశాలలు అని చెప్పేసి పెట్టి అన్ని పాఠశాలలో మైనర్ రిపేర్లు అవి ఇవి చేస్తామనండి. మేము అనేది ఏంటంటే దీనికి ఒక నిర్దిష్టమైన విధానం పెట్టి మొత్తం అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మౌలిక వసతులను ఎట్లా అభివృద్ధి చేయాలనే దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిధుల కొరత లేకుండా చూస్తే ఇవన్నీ బాగుపడే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండో అంశం పర్యవేక్షణ వ్యవస్థ. ఈరోజు పర్యవేక్షణ నిధుల కొరత అన్నారు సార్. బడ్జెట్ ఎంత అలాట్మెంట్ చేస్తే, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎంత బడ్జెట్ అలాట్మెంట్ చేస్తే విద్యారంగం పుష్కలంగా నిధులు ఉంటాయి, ఎంత కోరుతుంది? యూటీఎఫ్ ఏమి డిమాండ్ చేస్తుంది? ఎంత బడ్జెట్? 2%, 3%, 7, 10, లేకపోతే కొన్ని దేశాలకు సంబంధించి 3 తీసుకున్నప్పుడు 30% ఉన్నాయి. అసలు ఎంత తీసుకుంటే మన తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి విద్యారంగం బడ్జెట్ సరిపోతుంది? ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? కొఠారి కమిషన్ మన భారతదేశంలో మొదటి విద్యా కమిషన్. కొఠారి కమిషన్ చెప్పిన లెక్క ప్రకారం 30% రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యకు కేటాయించాలి. కానీ ఏనాడు 30% కేటాయింపులు జరగలేదు. ఇటీవల కాలంలో ఢిల్లీ 25%, కేరళ 22% ఇస్తూ ఉన్నాయి. సంతోషం. అట్లాగే మన రాష్ట్రానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే నాడు 14% విద్యకు బడ్జెట్ ఉంది. ఆనాటి బడ్జెట్లో విద్యకు 14% కేటాయించారు. ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో గ్రాడ్యువల్గా బడ్జెట్ని తగ్గించుకుంటూ గత 6.7% తీసుకొచ్చింది. గత సంవత్సరం బడ్జెట్ 6.7%. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత కొంత మెరుగుపరిచి 7% పైగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు పెంచారు. సరే, ఆ మేరకు సంతోషం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా కనీసం 15% విద్యారంగాన్ని 15% బడ్జెట్లో నిధులు కేటాయిస్తేనే ప్రభుత్వ విద్యారంగం బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది, సఫిషియెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే లెక్కలు ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకే వేరే స్కూల్స్ ఉన్నాయి, వాటన్నిటికీ పెట్టే బడ్జెట్ ఇవన్నీ చూసుకుంటే మీకు 12% వస్తుందని చెప్తారు. కానీ 12% మేమనేది పాఠశాల విద్యకే 15% ఎక్స్క్లూజివ్ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇది ఒక అంశం. రెండో అంశం పర్యవేక్షణ వ్యవస్థ. పర్యవేక్షణ వ్యవస్థ ఇవాళ 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఉన్నాడు, ప్రతి జిల్లాకు ఒక ఎస్పీ ఉన్నాడు, ప్రతి జిల్లాకు ఒక సిఈఓని ఇచ్చారు, జిల్లా పరిషత్కి, ట్రెజరీకి డిటిఓని ఇచ్చారు. కానీ ఒక డిఈఓని మాత్రం ఇవ్వలేదు. కేవలం గతంలో 12 డిఈఓలు రెగ్యులర్ పోస్టులు ఉంటే ఆ 12 డిఈఓల్లో కూడా 5 ఎఫ్ఏసీలతో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి 21 పోస్టులు కూడా ఎఫ్ఏసీలతో నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు డిఓలు లేరు. 26 జిల్లాలకు డిఓలు లేరు. ఇవాళ 26 జిల్లాలకు డిఓలు లేరు. అదనపు బాధ్యతల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఎంఈఓల పరిస్థితి సార్. తర్వాత ఈరోజు 615 మండలాలు ఉంటే 488 శాంక్షన్ ఎంఈఓ పోస్టులు ఉన్నాయి. అందులో కేవలం 17 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్లు. 4-5 ఏళ్ల క్రితం ఎఫ్ఏసి ఎంఈఓలుగా ఉన్నటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్లే ఇవాళ 1 నుంచి 12 మండలాలకు ఒక్కొక్కడు ఎంఈఓగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణం. అట్లా డిప్యూటీఓలు 62 పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో, శాంక్షన్ పోస్ట్. కనీసం నియోజకవర్గానికి 1 పోస్ట్ ఉండాలా, 119 పోస్టులు ఉండాలా, కానీ 62 పోస్టులే ఉన్నాయి. ఉన్న 62 పోస్టుల్లో కూడా 58 ఖాళీ. ఉన్న 4 కూడా డిఈఓలో లేకపోతే ఇంకోటో ఎఫ్ఏసి బాధ్యతలో ఉన్నారు. సో ఈ రకంగా ఎంఈఓలు లేరు, డిప్యూటీఓలు లేరు, డిఈఓలు లేరు.
ఇవన్నీ కూడా అదనపు బాధ్యతలతో నిర్వహించడం వల్ల ఎవరు కూడా పర్యవేక్షణ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఇది కూడా ఈరోజు విద్యారంగంలో సంక్షోభానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. దీంతో ఉపాధ్యాయుల కొరత. ఈరోజు ప్రమోషన్లు 9 ఏళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉపాధ్యాయులు, అది ప్రైమరీ స్కూల్ కానీ యూపీఎస్ కానీ హై స్కూల్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది టీచర్స్ అవసరం ఉన్నది తెలంగాణ సమాజానికి విద్యారంగానికి సంబంధించి అప్ టు 10th వరకు ఈరోజు ఎంతమంది అవైలబుల్ ఉన్నారు? ఈరోజు పాఠశాల విద్యాశాఖలో చూసుకుంటే 1,25,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. శాంక్షన్ పోస్టులు 1,25,000. అందులో 1,03,000 మంది ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఇంకా 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది కేవలం పాఠశాల విద్యాశాఖ సంబంధించి. ఇక గిరిజన సంక్షేమ శాఖ, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ చూసుకుంటే ఇంకా 25,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో ఖాళీలు ఉన్నాయి. అదొక భాగం. విద్యాశాఖ వరకే చూసుకున్నప్పుడు 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. విద్యాకు చట్టం చెప్తుంది ఏ రాష్ట్రంలో కూడా ఏ సంవత్సరం కూడా 10% మించి ఖాళీలు ఉండటానికి వీల్లేదని. ఇంకా దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల కాలంగా మన దగ్గర 20% ఖాళీలు ఈరోజు రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నాయి. 20% పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తే పిల్లలు లేరు, ఉపాధ్యాయులు ఎందుకనే మాటలు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5,000 పోస్టులు 89 పోస్టులు సరిపోతాయని చెప్పి నియామకాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది సరైనది కాదు. మేము అప్పటి నుంచి గొడవ చేస్తున్నాం. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 11,065 పోస్టులు పెంచారు. సంతోషం. ఇదే కాదు, ప్రమోషన్లు ఇస్తే ఇంకో 10,000 పోస్టులు ఖాళీ అవుతాయి. అవి కూడా రిక్రూట్మెంట్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఇప్పుడు అత్యవసరంగా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాకుండా ఇంగ్లీష్ మీడియం కొత్తగా పెట్టారు. ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్యారలల్గా పెట్టినప్పుడు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి అవసరమైనటువంటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా నియమించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇంగ్లీష్ మీడియం మీద యూటీఎఫ్ ఉన్నటువంటి స్టాండ్ ఏందో చెప్పండి సార్. వాస్తవంగా ప్రాథమిక విద్య మాతృభాషలో చదివించడం అనేది శాస్త్రీయం. మాతృభాషలో బోధించడం అనేది శాస్త్రీయం. కానీ ఈరోజు తల్లిదండ్రుల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా నాణ్యమైన విద్య అందించాలనేటువంటి కోరిక కావచ్చు, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపారం కోసం ఇంగ్లీష్ మీడియం మీద పెంచినటువంటి మోజు కావచ్చు. దీనివల్ల తల్లిదండ్రుల్లో కొన్ని భ్రమలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలోనే నాణ్యమైన చదువు వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తేనే పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు తల్లిదండ్రుల్లో కల్పించబడ్డాయి. సో దానివల్ల ఇప్పుడు ఏమిటంటే అందరూ ఇంగ్లీష్ మీడియం పోతున్నప్పుడు మరి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎవరు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో? ఈరోజు బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేద వర్గాలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. మరి ఉన్నవాళ్ళు, అగ్రకులాల వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి ఫీజులు కట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పుడు మరి ఆ స్థాయిలో చదువు చెప్పగల ఉపాధ్యాయులు, ఆ సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్యారలల్గా ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ, పేద వర్గాల పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురావాలనేటువంటిది యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మేము ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం పెట్టండి అని డిమాండ్ చేశాం. అది 2022 విద్యా సంవత్సరం 22-23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి పెట్టారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం సరిపోదు. పెట్టిన సందర్భంలో అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలి, ఉపాధ్యాయులు నియమించాలి. ఆ శిక్షణ ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఇవాళ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా తెలుగు మీడియం కోసం అపాయింట్ అయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది. వీళ్ళందరినీ ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇంగ్లీష్ మీడియం బోధించడానికి వీలుగా. అట్లా ఇంగ్లీష్ మీడియం బోధన కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నియమించాల్సినటువంటి. సార్, మిగతా మీరు కంటిన్యూ చేయడానికి ముందు మధ్యలో నా క్వశ్చన్. ముఖ్యంగా 7, 8, 9 తరగతులకు వచ్చిన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ స్కూల్స్ కూడా కొన్ని అలానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో కనీసం 2వ తరగతి 4వ తరగతి పుస్తకం తెలుగు, ఇంగ్లీషు చూచవడం రావట్లేదు. వాడికి A+B² సూత్రం తెలియట్లేదు. దీని మీద కారణం ఏదని ఐడెంటిఫై చేశారు. మీరు స్టేట్ బాధ్యతలు ఉన్నారు కాబట్టి, అటు పేరెంట్స్ బాధ్యత అంటారా, ఇది టీచర్స్ బాధ్యత అంటారా, అసలు ఎవరిది బాధ్యత? అది ఇప్పటివరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ వైఫల్యానికి కారణమే ఒక రంగం. ఎందుకంటే ఈరోజు నిజం అసర్ రిపోర్టు, ప్రాథమిక వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి కానీ 8వ తరగతి చదివేటువంటి పిల్లవాడికి 2వ తరగతి అభ్యసన స్థాయిలు కూడా ఉండటం లేదనేది వాస్తవం. అయితే అది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే కాదు, ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికి సంబంధించినటువంటి పరిస్థితి. కానీ దీనికి కారణం ఏంటి అని చూసినప్పుడు విద్యా ప్రమాణాల్లో పడిపోవడానికి 5 రకాలైనటువంటి కారణాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏంటి సార్ అవి? 1 అభ్యసన ప్రమాణాలు, 2 మౌలిక వస్తువులు,
3 సామాజిక సర్దుబాటు, 4 ఉపాధ్యాయుల కొరత, 5 పర్యవేక్షణ వ్యవస్థ. ఈ 5 రకాలైనటువంటి అంశాల ఆధారంగా పాఠశాలల్ని గ్రేడింగ్ ఇస్తే మన స్థాయి 26వ స్థానానికి దిగజారిపోయింది. అంటే రాష్ట్రాల్లో 26వ స్థానంలోకి దిగజారు. సో దీన్ని చూసినప్పుడు ఏంటంటే ఇవాళ అభ్యసన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం FLN ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ, తర్వాత ఉన్నతి ఈ కార్యక్రమాలను తీసుకొచ్చారు. తొలిమెట్ అని లేకపోతే ఉన్నతి అని ఇటువంటి కార్యక్రమాలు సో ఈ కార్యక్రమాలని తీసుకొచ్చినప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఇవాళ ఉపాధ్యాయుల కొరత తీర్చకుండా మీరు FLN ఉన్నతి పెట్టడంలో ఉపయోగం. ఉపాధ్యాయుల కొరత తీర్చాలి, ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేయండి. పాఠశాలలో ఎక్కడైతే అంటే అహేతుకంగా ఉన్నదో ఉపాధ్యాయుల సర్దుబాటు చేయండి. ఆ రకంగా పాఠశాలలు కూడా అవసరానికి తగ్గట్టుగా అవసరమైన చోట పాఠశాలలు రీలొకేట్ చేయండి, అప్పుడు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పాం. సో ఈ చర్యలు తీసుకోలేదు. ఒకటి. రెండవది పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించి కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు DO, డిప్యూటీ DO, MEO ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తేనే సాధ్యం అవుతుంది, అది చేయాలని చెప్పి కూడా చెప్పాం. అదొకటి. తర్వాత పాఠశాల అందుబాటు సంబంధించి చూసినప్పుడు మన దగ్గర అవసరానికి మించిన పాఠశాలలు ఉన్నాయి ఇప్పుడు. ఇది మా అభిప్రాయం. ఈ పాఠశాలలన్నింటి అవసరమైతే కొన్ని క్లబ్ చేసైనా సరే పాఠశాలల్లో స్ట్రెంత్ పెంచండి. ఎందుకంటే తరగతికి 18 మంది పిల్లలు, కనీసం ఒక తరగతి అంటే 18 మంది పిల్లలు ఉంటేనే శాస్త్రీయంగా తరగతి అన్నట్టుగా అవుతుంది. కాబట్టి అట్లా పిల్లలు ఉండే విధంగా స్కూల్స్ని ఏర్పాటు చేయండి. దానికి తగ్గట్టుగా టీచర్లను కూడా అదే పద్ధతిలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ పరిష్కారం అయినప్పుడు అట్లా ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం లోపం. కొంతమంది ఉపాధ్యాయులు ఈరోజు బోధన కంటే వాళ్ళ వృత్తి కంటే ఇతర వ్యాపకాల మీద ఉంటున్నారనేది. ఎవరుంటున్నారు? ఎవరైతే ప్రభుత్వానికి దగ్గరగా ఉండి పాలకులతో అనుబంధం కలిగి ఉంటారో వాళ్ళు ప్రభుత్వం అండ చూసుకొని వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఉపాధ్యాయులు ఎవరైతే బడికి పోకుండా వాళ్ళ ప్రధానమైన వృత్తి చదువు చెప్పడం అయినప్పుడు ఆ చదువు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అట్లాంటి పనికిరాని ఉపాధ్యాయుల్ని తొలగించండి. ఇది చేసినప్పుడు ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. కేవలం కొద్దిమంది అనైతిక ప్రవర్తన లేకపోతే కొంతమంది చేసేటువంటి వ్యాపారాల వల్ల మొత్తం ఉపాధ్యాయ సమాజాన్ని అంతా కూడా చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధ్యాయుల వృత్తి గౌరవం దిగజార్చే పరిస్థితి వస్తూ ఉంది. అది కాకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది చేయాలంటే కూడా ప్రభుత్వం చేయాలా, అధికారులు చేయాలి. ఎందుకంటే వాళ్ళ అధికారులు ఎవరైనా చర్య తీసుకోవడానికి సిద్ధపడితే పాలకులు వెంటనే వాళ్ళకి కొమ్ముగా సేఫ్ గార్డ్ చేసే పరిస్థితి ఉంది. అది కాకుండా ఉండాలని చెప్పి TSUTగా మేము అభిప్రాయపడతాం. అందుకని ఈ రకమైన ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకుంటూ పోతే ప్రభుత్వ విద్యారంగం బాగుపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు ప్రభుత్వ పాఠశాల పూర్వవైభవం వస్తుంది. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో విద్య ప్రభుత్వ రంగంలో ఉంటుంది. ఇంటర్మీడియట్ దాకా అమెరికాలో కూడా అంతే. నైబర్హుడ్ స్కూల్స్ ఉంటాయి. అది ప్రెసిడెంట్ కొడుకైనా, వైట్ హౌస్లో నివాసం ఉండే ప్రెసిడెంట్ కొడుకైనా, వైట్ హౌస్లో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ కొడుకైనా ఆ నైబర్హుడ్ స్కూల్లో చదివించాల్సిందే తప్ప వాళ్ళు ఇంక వేరే ఎక్కడ చదివించడానికి పరిస్థితులు వస్తాయంటారా సార్? ఇంకా 100 ఏళ్ళకి భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ మరి మేమనేది ఇంగ్లాండ్లో పరిస్థితులు రావంటారా? ఇంగ్లాండ్లో, అమెరికాలో ఇవాళ నైబర్హుడ్ స్కూల్స్ లేకపోతే పబ్లిక్ స్కూల్స్ ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు ఆ స్కూల్స్ పెట్టరు? మన దగ్గర కూడా ఇప్పుడు ఫిన్లాండ్ లాంటి చోట చిన్న దేశాల్లో కూడా ఇవాళ ఫిన్లాండ్ మోడల్ బాగా వింటున్నాం సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ. ఏంటి సార్ ఫిన్లాండ్ మోడల్ చెప్పండి. ఏంటి అక్కడ సంబంధించి వరల్డ్లో టాప్ 1గా చూపిస్తున్నట్టుగా చదివాను. అక్కడ ఏంటంటే మన కొటారి చెప్పిన మాట కూడా వాళ్ళు కూడా అదే అమలు చేస్తారు. వాళ్ళు ఏంటంటే అన్ని వృత్తులకి మూలం ఉపాధ్యాయ వృత్తి కాబట్టి విద్య అనేది అన్ని వృత్తులకి మూలం కాబట్టి ఎక్కడ ఎక్స్పర్టైజ్ కావాలన్నా ముందు పాఠశాలలో చదువు చెప్పే టీచర్ ఎక్స్పర్ట్గా ఉండాలి. కాబట్టి వాళ్ళు హై స్కూల్ లెవెల్లోనే టీచర్ కావాలనే యాంబిషన్ ఎవరికి ఉందో కొంతమంది సెలెక్ట్ చేసి మెరిటోరియస్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి టీచర్ అప్పటి నుంచే టీచర్గా ఆ కెరీర్ని ఎంచుకునే విధంగా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే టీచర్స్గా వస్తారు. అట్లాగే స్కూలింగ్ మొత్తం కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే పబ్లిక్ సెక్టార్లో ఉంటుంది తప్ప ప్రైవేట్కి లేదు. టీచర్స్కి అట్రాక్టివ్ శాలరీస్ ఉన్న హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్నే టీచర్స్ తీసుకుంటే హైలీ టాలెంటెడ్ పర్సన్ తీసుకుంటారు. సో ఆ రకంగా వాళ్ళు ఫిన్లాండ్లో విద్యా విధానం ఉండటం వల్ల చాలామంది కెరీర్ స్కూల్ లెవెల్లోనే వాళ్ళ కెరీర్ని టీచింగ్ కెరీర్ని ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా టీచర్స్ వస్తున్నారు. విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా తయారవుతుంది.
ఇప్పుడు మన దగ్గర పరిస్థితి ఏంటి? మన దగ్గర ఎంసెట్ రాసి ఇంజనీరు అయిపోయిన వాళ్ళు, నీట్ జేఈ నీట్ రాసేసి ఇవన్నీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవన్నీ పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు టీటీసీకి పోతున్నారు. లేదంటే డిగ్రీ చేసి డిగ్రీ అయిన తర్వాత పీజీ సీట్ రాకపోతేనో లేకపోతే ఇంకోటి అయితేనో లేదు ఉద్యోగం వస్తుంది అనుకుంటేనో బీఈడీ చేస్తారు. అంటే లాస్ట్ ఆపర్చునిటీగా బీఈడీ చేసి ట్రైనింగ్ చేసి టీచర్గా వస్తున్న పరిస్థితి. కొద్దిమంది ప్రొఫెషన్ ఎంచుకుని వచ్చేవాళ్ళు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి లేదు. టీచర్గా వచ్చిన వాళ్ళు వాళ్ళ అర్హతలే తగిన విధంగా ఇక్కడ పనిచేద్దామని అంటే దానికి తగ్గట్టుగా ప్రోత్సాహం కూడా లేదు. అందుకని పాలకులకి చిత్తశుద్ధి ఉంటే మీరు అన్నట్టు 100 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చాలు. పాలకుల్లో ఇక్కడ ప్రభుత్వ విద్యా వ్యవస్థని బాగు చేయాలనేటువంటి ఆలోచన పాలకుల్లో ఉంటే తప్పనిసరి 10 ఏళ్లలో మార్పు కనిపిస్తుంది. మన ప్రభుత్వ పాఠశాలన్నిటికీ పూర్వవైభవం వస్తుంది. ఎందుకంటే 85కి ముందు ప్రైవేట్ పాఠశాలలు లేవు. ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి, మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. 1985 తర్వాత 91 దాకా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉండేవి. కానీ 91 తర్వాత స్కూల్స్ విచ్చలవిడి వ్యాపారం అయిపోయింది. కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో స్కూల్స్ వచ్చేసి ఆంక్షలు లేకుండా ఈరోజు విద్య వ్యాపారంగా మారిపోయింది. వ్యాపారం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అత్యంత లాభసాటి వ్యాపారం ఇవాళ విద్య, వైద్యం. కాబట్టి విద్య మీద ఆ రకమైనటువంటి నియంత్రణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి. ప్రభుత్వం తన నియంత్రణలోకి తెచ్చుకొని ప్రైవేట్ పాఠశాలలు నియంత్రించగలిగితే, ప్రభుత్వ పాఠశాలల్లో పట్ల తల్లిదండ్రుల విశ్వాసం కలిగించగలిగితే 10 ఏళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ముఖ చిత్రం అంతా మారిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైనటువంటి విద్య లభిస్తుంది. ఇవాళ సివిల్ సర్వెంట్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, డాక్టర్స్, ఇంజనీర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నతమైన వ్యక్తిత్వంతో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలేమో కాస్తో కూస్తో లోకజ్ఞానం కలిగి ఉంటారు. ఇవాళ కేవలం వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మాత్రమే వెళ్తున్న వాళ్ళు ఇవాళ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు అనేటువంటిది ఈరోజు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు కొఠారి. సో ఈ క్రమంలో విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా చాలామంది బడికి దూరం అవుతూ ఉన్నారు. చాలా పాఠశాలలు మూతపడ్డప్పుడు ధనిక వర్గాల పిల్లలు, అబో మధ్యతరగతి వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివించుకుంటారు, ఎక్కడో ఒకసారి చదివించుకుంటారు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో బీసీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఓసీలో ఉన్నటువంటి పేద పిల్లలు కానీ దూరం అవుతున్నారు. ఎవరికి ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి స్కూల్స్ మెర్జ్ చేసినప్పుడు. సో దీనికి సంబంధించి స్పందించండి సార్. ఈరోజు పాఠశాలల్లో విద్యలో అంతరాలు పెరుగుతూ ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. దానివల్ల చాలామంది బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా విద్య వ్యాపారంగా మారుతారు. విద్య వ్యాపారంగా మారినటువంటి సందర్భంలో పాలకులందరూ విద్యా వ్యాపారులే ఉన్నారు. ఇవాళ ఎక్కువ మంది ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ పాలకులు విద్యా వ్యాపారులుగాను, విద్యా వ్యాపారుల చేతుల్లో పావులుగాను మారిపోయినటువంటి సందర్భంలో వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ పాఠశాలను దెబ్బతీశారు. గత 25 ఏళ్ల కాలంలో మనం చూసినప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతాం. సో ఆ కారణంగానే గతంలో అయితే వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ కొడుకులు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి ఇంటర్నేషనల్ స్కూలు, నేషనల్ మన కార్పొరేట్ స్కూళ్ళలో, రకరకాల స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఇక ఊళ్ళో ఉన్నటువంటి కాస్త స్థితిమంతులైన వాళ్ళు, విద్య పట్ల అవగాహన కలిగిన వాళ్ళు అందరూ బయట ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటా ఉన్నప్పుడు మనం మాత్రం మన పిల్లల్ని ఈ స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయింది. ఒకళ్ళు లేదా ఇద్దరే పిల్లలు. కాబట్టి ఒకళ్ళో ఇద్దరు పిల్లలకి మంచి విద్య అందించాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే పాఠశాల స్థాయి ఓ స్టేటస్ సింబల్గా కూడా మారింది. అందుకని మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు అంటే ఓక్రిడ్లో చదువుతున్నాడని చెప్పుకోవడం, లేకపోతే ఇంకెక్కడో చదువుతున్నాడని చెప్పుకోవడానికి, నారాయణలో, చైతన్యలో చదువుతున్నాడని చెప్పుకోవడానికి,
లేదు మా ఊరు సర్కారు బడిలో చదువుకుంటున్నాడని చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే పేరెంట్స్ మైండ్ సెట్టేనా సార్ దీనికి కారణం? పేరెంట్స్ మైండ్ సెట్ని అట్లా మౌల్డ్ చేసినటువంటి పాలకులు పాలకుల ప్రైవేట్ విద్యా సంస్థల అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ వ్యాపారస్తులు, విద్యా వ్యాపారులు ఎవరు అంటే ఇవాళ ఆ వ్యాపారులే పాలకులుగా మారారు, లేదా పాలకులే వ్యాపారులుగా మారారు. అందుకని ఇవాళ వాళ్ళు వీళ్ళు తేడా ఉంది అని చెప్పగలిగే స్థితి కూడా ఈరోజు లేదు. అందుకని ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగం దిగజారిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం పాలకులే అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే పాలకులు సరైన పద్ధతిలో వ్యవహరించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా మౌలిక వసతులను అభివృద్ధి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏళ్ల తరబడి ఉపాధ్యాయులు నియమించకుండా, ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలకు కనీస అవసరాలైన భవనాలు లేకుండా, ఫర్నిచర్ లేకుండా, పర్యవేక్షణాధికారులు లేకుండా గాలికి వదిలేసినటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు సహజంగానే విముఖత కలిగింది, విశ్వాసం పోయింది. ఆ కారణంగానే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడానికి సిద్ధపడలేదు. అందుకని ఏం చేస్తున్నారు, కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, స్థితి కలిగిన వాళ్ళు వాళ్ళ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకున్నారు. గత్యంతరం లేని వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకి పిల్లల్ని పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ అంతరాలు మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నట్టు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానం 2020ని తీసుకొచ్చింది. ఈ జాతీయ విద్యా విధానం 2020 ఏం చెప్తా ఉంది? ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేయమని చెప్పండి. ఎన్ఈపీ ఏదైతే నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది? అది రైటిస్ట్ ఆర్గనైజేషన్, లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ భావజాలం కలిగినటువంటి ఈటీఎఫ్ ఏం అడుగుతుంది? మేమనేది ఏంటంటే ఇవాళ రైటా లెఫ్టా కాదు, పిల్లలందరికీ దేశంలో ఉన్నటువంటి బడి వయసు పిల్లలందరికీ చదువు చెప్పించడం అనేది విద్యాకు లక్ష్యం. పిల్లలందరికీ నాణ్యమైనటువంటి విద్యని కోరుకున్న పద్ధతిలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ జాతీయ విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి, లేదు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువును అందకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఈరోజు జాతీయ విద్యా విధానం 2020ని మౌలికంగా 3 ముక్కల్లో చెప్పాలంటే కేంద్రీకరణ, వ్యాపారీకరణ, మతీకరణ 3 అంశాలకి దారితీస్తాం. సెంట్రలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ సెంట్రలైజేషన్, కమర్షియలైజేషన్ అండ్ కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనే ఎన్ఈపీ 2020 లక్ష్యం అనేటువంటిది మేము స్పష్టంగా మాకు అవగాహన ఉంది. అందుకని ఇవాళ ఎన్ఈపీ 2020లో చెప్పిన కొన్ని విషయాలు చూస్తే ఇప్పుడు రాష్ట్రాలకు ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా పోతాం. మొత్తం ఉన్నత విద్యారంగం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంటాం. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా సిలబస్ ఒకే దేశం పేరుతోటి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన సిలబసే రాష్ట్రాల్లో అమలు జరపాలంట. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి పద్ధతిలోనే ఇక్కడ ఉపాధ్యాయ నియామకాలు జరగాలి, ఉపాధ్యాయ విద్యార్థులు ఉండాలి, ఉపాధ్యాయులకి పరీక్షలు పెట్టాలి, విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి. ఇవాళ నీట్, జేఈ కూడా చూస్తే ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్. అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం పెరిగిపోతాం. రెండో అంశం, పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించమంట, ధార్మిక సంస్థలను ప్రోత్సహించమంట. అంటే ఆర్ఎస్ఎస్ని, విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళని పాఠశాలల ఏర్పాటు కోసం ప్రోత్సహించమంటున్నాడు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల గురించి ప్రస్తావించట్లే. పాఠశాలలో ఉపాధ్యాయులంతా కూడా ఎవరిని నియమించాలట? మాజీ సైనికుల్ని, రిటైర్డ్ ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా విద్యా వాలంటీర్లుగా నియమించుకోమని చెప్తున్నాడు. అది సాధ్యమయ్యేది కాదు కదా. ఎట్లా సాధ్యమవుతుంది? అందుకని అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్ని మరింత దిగజార్చి మూతపడేట్టుగా, సహజ మరణం పొందేట్టుగా చేసి ప్రైవేట్ విద్యారంగాన్ని వ్యాపింపజేయటమే. అది ధార్మిక సంస్థల ముసుగులో వాళ్ళ మత భావజాలాన్ని ఎక్కించడం కోసం ఓ ప్రయత్నంగా ఈరోజు అంటే రాజ్యాంగ విలువలైనటువంటి లౌకిక తత్వం, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే పరిస్థితి వస్తూ ఉందనేది మాకు కనిపిస్తాం ఈ విద్యా విధానం. అందుకని రాబోయే రోజుల్లో ఈ అంతరాలు మరింత పెరిగిపోతాయి, పేద పిల్లలకి చదువు మరింత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మేము అభిప్రాయపడతాం. సరే, 365 రోజులు ఉంటాయి సంవత్సరానికి. అందులో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి? టీచర్ల సెలవులు వాటి మీద స్పందించి రాష్ట్రంలో బోధనకు సంబంధించి 220 రోజులు కనీస పని దినాలు ఉండాలనేది నియమం.
365 రోజులు పాఠశాలలు ఉన్నా విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయి, మానసిక స్థితి దీనిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా 220 రోజులు పని దినాలుగా ఉంటే సరిపోతుందని చెప్పేసి నిర్ణయించింది. ఆ మేరకు పని దినాలు ఉంటాయి. అందుకనే దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, సమ్మర్ వేసవి సెలవులు ఇస్తారు. సో ఇచ్చినటువంటి ఈ సెలవుల్ని పోను 220 రోజుల పని దినాల్లో ఉపాధ్యాయులుగా చూసినప్పుడు మహిళా ఉపాధ్యాయులకు 27 రోజులు, పురుష ఉపాధ్యాయులకి అయితే 22 రోజులు క్యాజువల్ ఆకస్మిక సెలవులు ఉంటాయి. ఇవి అత్యవసరమైనటువంటి సందర్భాల్లో వాడుకోవడానికి ఇవి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా సంవత్సరానికి 20 రోజులు అర్ధవేతన సెలవు, అనారోగ్యానికి గురైనప్పుడు, అనుకోకుండా అనారోగ్యానికి గురైనప్పుడు, లేదా ఇతరత్ర అయిన వ్యక్తిగతమైనటువంటి దీర్ఘమైన కర్మకాండలు ఇట్లాంటివి అయినా చావులు ఇట్లాంటివి అయినప్పుడు 20 రోజులు అర్ధవేతన సెలవు కూడా ఉంటుంది. ఒక 6 రోజులు ఎరండ్ లీవ్ ఉంటుంది. సహజంగా ఎరండ్ లీవ్ ఎవరు పెట్టుకోరు, వాడుకోరు. ఇవి ఉన్నటువంటి ఇవి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సెలవులు ఇవి. ఈ కొద్దిపాటి సెలవుల్ని వినియోగించుకునే సందర్భంలో ఇప్పుడు ఒక స్కూల్లో 2 టీచర్లు ఉన్నారనుకోండి, 2 టీచర్లు ఉంటే 220 రోజులు పని దినాలు ఉంటే అందులో ఒక 22 రోజులు ఒక పురుష ఉపాధ్యాయుడు, 27 రోజులు మహిళా ఉపాధ్యాయులు సెలవు పెడితే, అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు ఉండకపోవచ్చు, కానీ సింగిల్ టీచర్గా మారిపోయినట్టుగా కనపడుతుంది స్కూల్. సో ఇవి కాకుండా టీచర్లకు మళ్ళీ కాంప్లెక్స్ మీటింగ్స్ అని, లేకపోతే ఇంకా ప్రధానోపాధ్యాయుల సమావేశాలని ఇట్లాంటి కొన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కనీసం ఒక 30 నుంచి 40